పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎక్కువగా విష జ్వరాలు వస్తున్నాయి. వీటిని వెంటనే నిర్మూలించడం కోసం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల ప్రాణాలను కాపాడుతారని ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రొబ్బా లోవరాజు ఆరోగ్య శాఖ వారికి విన్నవించుకుంటున్నారు. గిరిజన గ్రామాల్లో జ్వరాలు విస్తరించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గ్రామాలలో మొత్తం వ్యాధి బారిన పడడంతో పదుల సంఖ్యలో జ్వరంతో బాధపడుతున్న వారు మంచానికే పరిమితమయ్యారు. వైద్య సేవల కోసం ప్రజలు ఆసుపత్రులకు వెళ్తున్నప్పటికీ చికెన్ గునియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో లేవు. వైద్యులు అందుబాటులో ఉన్న మందులతో మాత్రమే చికిత్స అందిస్తున్నారని రోగులు అంటున్నారు. దీనివల్ల సమస్య సకాలంలో గుర్తించి సరైన వైద్యం అందించడంలో ఆటంకాలు వస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించాలంటూ స్థానిక గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రొబ్బా లోవరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎక్కువగా విష జ్వరాలు అనేవి వచ్చి ప్రాణాల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఏజెన్సీ ప్రాంతాన్ని అంతటినీ కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడుతారని చెప్పి ప్రభుత్వాన్ని అలాగే ఆరోగ్య శాఖ వారిని కూడా మేము విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క జ్వరాలు ఎటువంటి జ్వరాలు అనేవి కూడా తేలకుండా ప్రజలు ప్రతి గ్రామంలో కూడా పదుల సంఖ్యలో విష జ్వరాల పడి మంచాన పడినటువంటి పరిస్థితి ఈ రోజుకి కూడా ఉంది. మేము ఒకటే ఆరోగ్య శాఖ వారికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి మేము తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాన్ని వెంటనే హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించి ప్రతి గ్రామంలో కూడా హెల్త్ చెకప్లు చేస్తారని చెప్పి పత్రికాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఇటీవల కాలంలో చాలా మంది జ్వరాలతో చనిపోవడం కూడా జరుగుతుంది. ఇటువంటి పునరావృతం కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడుతారని, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలకి గాలిలో కలిసిపోకుండా ఈ యొక్క హెల్త్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా శ్రద్ధ చూపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఎక్కడైనా ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఒక మరణం జరిగితే ఏదో అక్కడ పెట్టాలని ఒక ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమనేది కూడా ఎటువంటి బాధ్యతారహితంగా అధికారులు కూడా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితం చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రిటైర్డ్ డాక్టర్ గారు గుమ్మలక్ష్మీపురంలో ఒక హెల్త్ క్యాంప్ పెట్టినట్లు మాకు తెలియడం జరిగింది. ఆ పెట్టినటువంటి 25 మంది ఓపీ చూస్తే 5 నుంచి 6 కేసులు చికెన్ గున్యా రావడం జరిగింది. ఈ యొక్క చికెన్ గున్యా కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీని పట్ల కూడా హెల్త్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, హెల్త్ మినిస్టర్ కూడా ఏజెన్సీ ప్రాంతాన్ని కొద్దిగా చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో కూడా హెల్త్ క్యాంపులు పెట్టి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.